హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవితా బ్యాంకర్స్. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ సాయి. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించి జస్ట్ 5 minutes కొన్ని క్వశ్చన్స్ అయితే అనాలిసిస్ చేద్దాం. జస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా 10 minutes 5 minutes వరకు మాత్రమే మీరు వినండి చాలు. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బుక్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? బుక్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నాడు. వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఉత్తరాఖండ్, మిజోరాం. మనకి తెలుసు బుక్సా అని తెలియగానే మనకి అది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ సంబంధించింది. బుక్సా వైల్డ్ లైఫ్ శాంచురీ ఈస్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, గోరఖ్పూర్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? గోరఖ్పూర్ సిటీ అనేది ఏ రివర్ ఆనుకుని ఉంది? కోసి నది, గోదావరి నది, యమునా నది, రాప్తి నది. సో గోరఖ్పూర్ సిటీ అని మనకు తెలుసు, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఉత్తరప్రదేశ్లో ఏ రివర్ ఉందంటే రాప్తి దగ్గర ఈ గోరఖ్పూర్ అనేది ఉంది. మనకి తెలుసు యమునా కానీ ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే రాప్తి దగ్గర గోరఖ్పూర్ సిటీ అనుకుని ఉంది. కొహిరా డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కొహిరా డ్యామ్ ఏ నదిపైన ఏ స్టేట్లో ఉంది అంటున్నాడు. కొహిరా డ్యామ్ అనేది కొహిరా నదిపైనే ఉంది. అది ఎక్కడ ఉంది అంటే బీహార్. ఎక్కడ ఉందంటే ఇట్స్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ పోర్చుగల్? పోర్చుగల్ యొక్క క్యాపిటల్ కరెన్సీ ఏంటి అడుగుతున్నాడు. ఇట్స్ ఏథెన్స్ అండ్ పెసో, లిస్బోన్ అండ్ యూరో, వియన్నా అండ్ రాయల్, కౌలా అండ్ పిసా. చూసినట్లయితే పోర్చుగల్కి సంబంధించి ఏది ఉందంటే లిస్బోన్ అండ్ యూరో. లిస్బోన్ అండ్ యూరో. పోర్చుగల్ క్యాపిటల్ వచ్చేసి లిస్బోన్, పోర్చుగల్ కరెన్సీ వచ్చేసి యూరో, ఎందుకంటే ఇది యూరోపియన్ కంట్రీకి సంబంధించింది. అలాగే మనకి ఇక్కడ ఏథెన్స్ చూసుకుంటే గ్రీస్కి సంబంధించింది, అది కూడా యూరో తీసుకుంది. కాకపోతే యూరో అండ్ పెసో రెండు ఉంది. ఏథెన్స్, పెసో. ఆస్ట్రియా పరంగా చూసుకున్నట్లయితే వియన్నా, రియల్ అయితే ఉంది. వియన్నా క్యాపిటల్, ఆస్ట్రియా, వియన్నా, రియల్. ఇది మాత్రం మీరు కనుక్కొని నాకు చెప్పండి, కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. మోహిని ఆటం ఈజ్ ఎ ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ ఇండియా? మోహిని ఆటం ఈజ్ ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఇన్ విచ్ స్టేట్ ఇండియా? ఇట్స్ ఏ కేరళ. కేరళ, కర్ణాటక, అస్సాం, తమిళనాడు. మోహిని ఆటం అంటేనే మనకు తెలిసిపోతుంది అది కేరళకు సంబంధించింది. సో కేరళ, ఇట్స్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫర్ ద మోహిని ఆటం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ద సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ లొకేటెడ్? సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉంది? సర్దార్ పటేల్ అందుకనే మనకి గుర్తు వస్తుంది, అది కరెక్ట్గా గుజరాత్లోనే ఉంటుంది. బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా. ఇట్స్ గుజరాత్కి సంబంధించి మనకు తెలుసు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్లోనే ఉంది. అలాగే సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ కూడా గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, చమేరి 3 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చమేరి 3 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. హైడ్రో ఎలక్ట్రిసిటీ రెండింటికి సంబంధించి చమేరి 3 అనేది ఎక్కడ ఉందంటే ఆంధ్ర, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. ఎక్కడ ఉంది అంటే ఇట్స్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ దగ్గర చమేరా 3 హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ అయితే అక్కడ ఉంది. చమేరి 3 హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్. నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను, సారీ, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ నోక్రెక్ నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్? నోక్రెక్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? త్రిపుర, సిక్కిం, మేఘాలయ, కర్ణాటక. నోక్రెక్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా సోమశిల డ్యామ్ లొకేటెడ్? వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, న్యూఢిల్లీ. సోమశిల ఎక్కడ ఉందంటే ఇట్స్ ఏ నెల్లూరు డిస్టిక్ సంబంధించింది. సోమశిల డ్యామ్ నెల్లూరు డిస్టిక్ సంబంధించింది. ఏ నది దగ్గర ఉంది అని చూసినట్లయితే ఇట్స్ పెన్నా రివర్. పెన్నా రివర్ దగ్గర ఉంది. పెన్నా రివర్ పైన సోమశిల డ్యామ్ ఎక్కడ ఉందంటే నెల్లూరు డిస్టిక్. నెల్లూరు డిస్టిక్ అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఇస్ ద కోతంకొలం బర్డ్ శాంచురీ లొకేటెడ్? కోతంకొలం బర్డ్ శాంచురీ అనేది ఎక్కడ ఉంది? కోతంకొలం బర్డ్ శాంచురీ తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గోవా. కోతంకొలం నేషనల్ బర్డ్ శాంచురీ అనేది ఇట్స్ ఏ తమిళనాడుకు చెందింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్వశ్చన్స్. మనం జస్ట్ 5 minutes అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను, అందుకోసం వీడియో చేస్తున్నాను. డైలీ ఇలాగే ఒక 10 questions అనాలిసిస్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ.